బ్రేకింగ్ న్యూస్. సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సీరియస్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ దారుణమైన సంక్షోభంలో ఉన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామన్నారు. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికులకు వేతనాలు ఇస్తూ బాగా చూసుకుంటున్నామన్నారు. పేద కార్మికులకు ఇండస్ట్రీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ప్రసన్న కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికులకు వేతనాలు బాగా ఇస్తున్నామని, కార్మికులందరినీ బాగా చూసుకుంటున్నామని చెబుతున్నారు ప్రసన్న కుమార్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సినీ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది అని నిర్మాతలు అంటుంటే, మరోవైపు ఫెడరేషన్ కార్మికులు మాకు 30% వేతనాలను పెంచాలి యాజ్ ఏ నామ్స్ ప్రకారం అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫిలిం ఛాంబర్ కౌన్సిలర్ సెక్రటరీ ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిలర్ సెక్రటరీ. సార్ చెప్పండి, పదే పదే మీరు నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఏ విధంగా నష్టాల్లో ఉన్నారని? అంటే నిజం అదే కదమ్మా, నిజం అన్నప్పుడు నిజమే కదా. ఇప్పుడు మీకు క్లియర్గా నష్టాల్లో ఉన్నారు. ఏ విధంగా అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది చెప్తా. ఝాన్సీ గారు మురళీమోహన్ గారి కంటే 10 సంవత్సరాలు సీనియర్ ఆర్టిస్ట్ అమ్మ. ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి, ఆవిడ ప్రొడ్యూసర్గా ఉండి, మీడియేటర్గా ఉండి చాలా బ్రహ్మాండమైన జీవితాన్ని గడిపిన ఆవిడ ఆఖరి దశలో వృద్ధాశ్రమంలో కేవలం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇచ్చే 5,000 రూపాయల పెన్షన్తో బతుకుతూ చివరికి బతకలేక శివైక్యం చెంది కాలం చేయడం జరిగిందమ్మా. అదే కాకుండా ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే చాలా మంది ప్రతి ఇండస్ట్రీలో, అది ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారన్న గ్యారంటీ లేదు. అందులో రిచెస్ట్ పర్సన్స్ కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు. అలా మీ దాంట్లో కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే 95 నుంచి 98% ఫెయిల్యూర్ అమ్మా. 95 నుంచి 98% ఫెయిల్యూరు, 2 to 5% సక్సెస్. ఇవాళ 100% కార్మికులకు వేతనం ఇస్తున్నాం కదమ్మా. 95 నుంచి 98% ఫెయిల్యూర్ అయినా ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుంది, కార్మికులు బతుకుతున్నారంటే 95 నుంచి 98% ఫెయిల్యూర్ ఆఫ్ పీపుల్. అంటే ఇంతమంది ఇన్ని సినిమాలు ఫెయిల్యూర్ ఎవరికి ఫెయిల్యూర్ అమ్మా? అది నిర్మాతకు మాత్రమే ఫెయిల్యూర్. కానీ ఈ 99% వేతనాలు కార్మికులకు అందినాయి కదమ్మా, ఇబ్బంది లేదు కదా. 2 to 5% సక్సెస్లో ఆ ప్రొడ్యూసర్స్. మళ్ళీ ఇది టర్న్ అరౌండ్గా చూసుకుంటే మీకు చెప్తున్నాను, ఇవాళ ఏంటంటే హీరోలు కార్మికులే, దర్శకులు కార్మికులే, 24 క్రాఫ్ట్స్ కార్మికులే అమ్మా. నిర్మాత లాంగ్ రన్లో ఒక నిర్మాతగానే ఉండి నిర్మాతే కోటీశ్వరుడైన దాఖలాలు చాలా తక్కువ అమ్మా, చాలా లేదు. సో ఇవాళ నిర్మాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే, ఒక పక్క నుంచి థియేటర్లో వాళ్ళు మూసేసుకుని వాళ్ళు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు మేము బతకలేకపోతున్నాం, కోట్లాది రూపాయలు పోతున్నాయి, 50% లాస్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళ పరిస్థితులు ఉన్నారు. ఇలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని మనం ఇమీడియట్ టికెట్ రేట్లు పెంచడం మూలంగా, టికెట్ రేట్ల మూలంగా లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ థియేటర్లకు దూరం అయిపోయి వాళ్ళు పైరసీనో ఓటీటీనో చూస్తానికి వెళ్ళిపోతున్న పరిస్థితులో ఇండస్ట్రీనే సంక్షోభంలో. ఎందుకు నష్టాల్లో నిర్మాతలు ఉంటున్నారంటే, కథలు ఎంచుకోవడంలో లోపం జరుగుతుందా, లేకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే జనరల్గా అమ్మ కంటెంట్ ఈజ్ ద కింగ్, దాంట్లో డౌట్ ఏం లేదు. మీకు బేసికల్లీ ఏంటంటే ఇవాళ ఉన్న సిస్టంలో ఇప్పుడు మీకు శంకరాభరణం కానీ, లేకపోతే శంకరాభరణం రిలీజ్కే ప్రాబ్లం అయిందండి. అప్పట్లో లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు అని చెప్పి ఆయన పుణ్యం కట్టుకుంటాం మూలంగా శంకరాభరణం అనేది హిస్టరీ చూసిందమ్మా. క్షేమంగా వీళ్ళు లాభంగా రండి 5%తో ఓపెన్ అయ్యి తర్వాత సూపర్ హిట్ అయింది. ఇవాళ 5%తో ఓపెన్ అయ్యి సూపర్ హిట్ అయ్యే పరిస్థితులు లేవు. ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి దాన్ని పబ్లిసిటీతో నిలబెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా నిర్మాతలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఇవాళ ఉంది. మీరు సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని సినిమాలు ఎంత పెట్టుబడి పెట్టారో, ఎంత వచ్చింది లెక్కలు చూస్తే 95 to 98% అయిపోయిన పరిస్థితిలో ఇలా ఉండగా, ఇవాళ ఇంత అయిపోయిన దానిలో కూడా మీరు ఎంత పెంచండి, మీరు ఎంత పెంచితేనే చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటి, ఎప్పుడో ఆది మానవుల కాలం నాటి ట్రాన్స్పోర్టేషన్. ఇవాళ ఇక్కడ నుంచి ఢిల్లీలో ట్రైన్ బయలుదేరాలంటే ఒక మామూలు ఒక ప్యాసింజర్ ట్రైన్ లాగా అనుకుంటే 3 రోజులకి వెళ్తుంది. 3 రోజులకి ఢిల్లీ వెళ్తుంది కదా అని మీకు ప్రయాణ భత్యం ఇస్తాం. ఇవాళ గంటన్నరలో ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతున్నాం. కంటైనర్లో ప్రయాణం తీసుకెళ్తున్నా కూడా 3 రోజుల ప్రయాణ భత్యం ఇవాళ కూడా అడగటం ఎంతవరకు న్యాయం అమ్మా? తప్పు కదా. అప్పట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది కాదు, ఇవాళ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, ఇవాళ మొత్తం మీడియా ఉంది, కమ్యూనికేషన్ ప్రతిదీ జరుగుతున్నాయి, తెలుస్తుంది. మళ్ళీ అప్డేట్ ఇండస్ట్రీలో సినిమా తీసేటప్పుడు నిర్మాతలు తప్ప మిగతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కార్మికులని చెప్తున్నారు. సో ఎక్కువ పర్సంటేజ్ సినీ హీరోలకు ఇస్తున్నారు, అందులో వాళ్ళకి పర్సంటేజ్ ఏ రోజు కూడా తగ్గించలేదు. మరి మాకెందుకు ఫెడరేషన్ కార్మికులకి తగ్గిస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అమ్మా, సినీ హీరోలు అంటే ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది హీరోలకు ఎంతెంత ఇస్తున్నాం ఒకసారి లెక్కలు తీద్దామమ్మా.
సూపర్ సక్సెస్ అయ్యి స్టార్ హీరోలకు ఏదన్నా ఉంటే అది తప్పితే, స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు తప్పితే అది ఎంతమంది ఉంటారో 10 నుంచి 20 మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ స్టార్ హీరోలు ఈ స్టార్ డైరెక్టర్ల మూలంగానే ఓటీటీ అమ్ముడవుతుంది, శాటిలైట్ అమ్ముడవుతుంది, ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, థియేటర్లు ఇస్తారు. ఇవాళ వ్యవస్థ మొత్తం వాళ్ళ మీద వాళ్ళు ఉంటేనే వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఉంచుకోక తప్పదు. ప్లస్ వాళ్ళది వదిలితే మిగతా హీరోలు అందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు మరణించారు. ఎందుకు మరణించారమ్మా? ఆయనకు 1000 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే ఉదయ్ కిరణ్ గారు మరణించారా? తప్పు, అది మాట్లాడుతుంది తప్పమ్మా. సక్సెస్ ఉంటే సక్సెస్ని ఇండస్ట్రీనే కాదు ఎక్కడైనా సక్సెస్ఫుల్ పర్సన్ని, ఈవెన్ ఒక ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ని పెడతారు, కానీ ఫెయిల్యూర్ పర్సన్స్ పెట్టరు. ఫెయిల్యూర్ చాలా ఎక్కువ మంది ఉంటారమ్మా. ఫెయిల్యూర్కి హిస్టరీ రాయరు, సక్సెస్కే హిస్టరీ రాస్తారు. అందుకని ఆ ఫెడరేషన్ కార్మికులకి ఎంత చెల్లించాలని మీరు చర్చల్లో చేశారు? ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారు? చిన్న నిర్మాతలు, మధ్యతరగతి నిర్మాతలు ఇవాళ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఇవాళ వేతనాలకు 25% తగ్గించాలి అని చెప్పారమ్మా. చెబితే కాదులే అని చెప్పి అది నచ్చ చెప్పేది. ఇప్పటికీ వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారు చిన్న నిర్మాతల మధ్య. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఫస్ట్ కార్మికుడు ఎవడో నిర్మాతగా నేను పని చేస్తున్నా, నాకెవడో పైసా ఇవ్వటం లేదే, నాకు ఇది లేదు. ప్లస్ నా ఇంటికాడ నా ఆస్తులు పోగొట్టుకున్నా, నాకు ఈవెన్ నా డబ్బులు లేకపోతే కుటుంబాన్ని పోగొట్టుకున్నా, నేను అన్నిటి రకంగా సర్వనాశనం అయిపోతా. అంటే నాను సర్వనాశనం అయిపోయేదానికి నా ఇంకా కోఆపరేట్ చేసి నా ఇంకా జాలిగా చూసేవాడు ఎవరు అని చెప్పి నిర్మాత అడిగే పరిస్థితిలో ఉందమ్మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము కరోనాలో కూడా కార్మికులందరినీ పిలిచి శానిటైజర్, మాస్క్, డబ్బులు ఎందుకు ఇచ్చామమ్మా? ఇబ్బంది పడకుండా ఉంటారు. అదే పరిస్థితిలో ఇబ్బందిలో ఉన్న నిర్మాతలు వచ్చి లైన్లో వచ్చి తీసుకుంటానికి రారమ్మా. ఆత్మాభిమానం ఇది అవసరమైతే చావనన్నా చస్తాం, కానీ మా ఆత్మాభిమానం కోల్పోము అని అంటారు. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు ఉంటే ఈ నిర్మాతలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత. తండ్రి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిల్లలు తండ్రికి బాసటగా నిలవాలి, కానీ తండ్రిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కదా. ఇదే పరిస్థితిలో మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్కి ఉన్నాయి? దాంతోపాటు చాలా వరకు సినిమా షూటింగ్లు కూడా పెండింగ్గా ఉన్నాయి. కార్మికుల్ని బయట నుంచి తీసుకొచ్చి సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తారా, లేదంటే వీళ్ళతోనే చర్చలు చేస్తారా? అమ్మ, సమస్య పరిష్కరిస్తే పరిష్కారం అయిపోతే ఎవరితోనైనా పనిచేస్తాము. నాది ఉద్దేశం ఒకటే, ధనిక కార్మికుడితోనే పని చేయాలి అనేది కాదు. అంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ఉంటేనే పని చేయటం అనేది కాదమ్మా. పేద కార్మికులకు కూడా ఉపాధి దొరకాలి, పేద కార్మికుడు కూడా బతకాలి, పేద కార్మికుడు కూడా కుటుంబం ఉంటుంది. ఆ పేద కార్మికుడు ప్లస్ ఇబ్బందుల్లో ఉన్న నిర్మాత ఎవరికి, మీకు ఒక రోజు ఇబ్బంది వస్తే నేను చూసుకోవాలా, నాకు ఒక రోజు ఇబ్బంది వస్తే మీరు చూసుకోవాలి. అలా మనము అందరం విన్ విన్ సిచ్యుయేషన్లో ముందుకు వెళ్ళాలనేదే మేము కోరుకుంటున్నాం. అదే జరుగుతుంది. ఫైనల్లీ పదే ధనిక కార్మికుడు అంటున్నారు. అసలు ధనిక కార్మికుడు అంటే ఎవరైనా భావిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు కార్డుకు కట్టి మేము మాత్రమే పని చేయాలి అనేవాడు ధనిక కార్మికుడు అన్న. పేద కార్మికుడి కంటే జేబులో 100 రూపాయలు లేకుండా ఆయనకి అద్భుతమైన స్కిల్ ఉందన్న, ఆయన పని చేయగలడు. కానీ అతనికి పని లేకుండా చేస్తూ మేము మాత్రమే పని చేయాలి అని అనుకునే విధానం తప్ప. మరి అలాంటప్పుడు మీరు కార్డులు ఎందుకు జారీ చేశారు? ఒక సిస్టమ్ని ఎందుకు జారీ చేయలేదమ్మా? మేము జారీ చేయలేదు. ఆ యూనియన్ మేము ఒక ఇండస్ట్రీకి, ఒక మంచికి నిర్మాతలందరం కలిపి కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్మిక సమాఖ్యను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్మిక సమాఖ్యలో ఇండివిజువల్గా వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ చెప్పుల్లో మా కాళ్ళు పెట్టే మూడ్ మాకు లేదమ్మా. అలా ఉండ మూడ్లోంచి ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడటం పేద కార్మికుడికి ఇబ్బందికరంగా ఉంది. పేద కార్మికుడు బతకలేని పరిస్థితి వచ్చింది. పేద కార్మికుడు బతకాలి అనే దగ్గర అందరూ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు బాధ్యత. ఫైనల్లీ ఎక్కడి నుంచైనా సరే కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలను కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు. డెఫినెట్గా అమ్మ, నైపుణ్యం ఉన్న కార్మికుడు ఎక్కడైనా పని చేయగలగాలి. ఆయనకి డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆయన నైపుణ్యమే ఆయనకి పని కల్పించేటట్టు ఉండాలి. కానీ డబ్బు ఉంటేనే పని చేయాలి, డబ్బు లేకపోతే మీరు పని చేయకూడదు అనేది అనుకుంటూ, ప్లస్ కొద్దిమందే బతకాలని అనకుండా అందరం బతకాలని అనుకోవాలి. ఇది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పిరిట్కి విరుద్ధంగా ఎవరు చేసినా కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. 30% నామ్స్లో ఉంది రాశారు అని చెప్తున్నారు, వాస్తవమే? లేదమ్మా, తప్పు. అది ఉంటే ఉన్నది మరి మీకు చూపించేవారు, మీరు మాట్లాడేవారుగా. లేదు, తప్పమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ చెప్తున్నారు, బయట నుంచైనా సరే కార్మికుల్ని తీసుకువచ్చి పని చేయించుకుంటాము, కార్మికులు ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మేమంతా ఒక కుటుంబ సభ్యులమి, ఈ 30% అనేది ఇవ్వడానికి నిర్మాతలమి చాలా నష్టాల్లో ఉంది సినీ ఇండస్ట్రీ. కాబట్టి ఒక తండ్రిలాగా భావించి ప్రతి ఒక్కరూ కూడా అడ్జస్ట్ అవుతూ ఒకరి కష్టాలను తెలుసుకుంటూ పనిచేస్తూ ముందుకు సాగాలి అని చెప్పేసి తను చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, ఫిలిం ఛాంబర్.